ప్రేక్షకులందరికీ నమస్తే. మీకు ఆల్రెడీ తెలుసు ప్రేక్షకులు, నేను ఋగ్వేదాన్ని, శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో. అది కూడా సరళమైన భాషలో. కృష్ణ యజుర్వేదం మీద పని జరుగుతుంది, కొంచెం స్లోగా జరుగుతుంది. కానీ వీలైనంత వరకు కృష్ణ యజుర్వేదాన్ని కూడా తొందరగా అనువాదం చేసి మీకు అందించాలనే కోరికతో నేనున్నాను. అలాగే క్రైస్తవం మీద కూడా ఒక 5 బుక్కులు రాశాను. సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని ఇంకో గ్రంథాన్ని కూడా రాశాను. ఈ పుస్తకాలు మీరు కొనాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ పుస్తకాలు మీరు కొనొచ్చు. వీటికి సంబంధించిన వివరాలు, ధర ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రేక్షకులు. ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం ద్వారా మంచి కంటెంట్ ఏదైతే నేను చేస్తున్నానో అందరికీ చేరుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ రాబోయే తరాలకి లేకుంటే మనకు ఒక ఆయుధంగా అవుతుంది. ఇక ముందుకెళ్దాం. మన చుట్టూ 3 రకాల మ్లేచ్ఛ మతాలు ఉన్నాయి. ఈ 3 మ్లేచ్ఛ మతాలు కూడా మన హిందూ ధర్మాన్ని, మన సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి. ఇవి మీకు తెలుసు. ఒక పక్క క్రిస్టియన్స్, ఒక పక్క ముస్లిమ్స్, మరో పక్క నక్సల్వాది కమ్యూనిస్టులు. వీళ్ళ టార్గెట్ హిందూ ధర్మం, వీళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా హిందువులే. సో వీళ్ళు మన ధర్మాన్ని కానీ, మన దేశాన్ని కానీ ఎలా నాశనం చేయాలి, ఎలా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి, ఇలాంటి కలలే కంటూ ఉంటారు. వాళ్ళు చాలా వరకు సఫలీకృతమైన హిందువులు మెజారిటీ ఉండడం వల్ల వీళ్ళ ఆటలు సాగలేకపోతున్నాయి. కానీ ఎప్పటికీ హిందువులు మెజారిటీగా ఉంటారా లేదా నమ్మకం లేదు. ఎందుకంటే నాస్తికవాదంతో కమ్యూనిజం ఒక పక్క హిందూ ధర్మం పైన దాడి చేస్తుంది, మరో పక్క ఈ మత మార్పిడుల ద్వారా ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఈ 2 కూడా మన మీద దాడులు చేస్తున్నాయి. కాబట్టి మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలంటే మనం హిందువులం ఎప్పుడూ మెజారిటీగా ఉండాలి. అంటే మన హిందువులు నాస్తికులు కాకూడదు, అటు ఇస్లాం క్రిస్టియానిటీ కూడా వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదంటే మన ధర్మాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన మీద దాడులు జరుగుతున్నాయి ప్రేక్షకులు. కాబట్టి మనం గడిచిన చరిత్రలో మన మీద ఎలాంటి సైద్ధాంతికమైన దాడులు జరిగాయో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రేక్షకులు, ఈ వీడియోని మీరు డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకోండి. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ మీకు ఒక ఆయుధం అవుతుంది. సో దీన్ని స్టోర్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే ప్రేక్షకులు, సాంస్కృతిక మరియు ఆర్థిక విధ్వంస క్రమం. సో ఇది ఎలా జరిగింది? నేను చెప్పే ఏ మాట కూడా నా సొంతం కాదు. సో ఇది ఎలా జరిగింది అంటే వలసవాదం ఒకటి, మత ప్రచారం, అలాగే చారిత్రలో ఏదైతే జరిగిపోయిందో దాన్ని కూడా వక్రీకరించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తున్నాయి. సో పురాణం వర్సెస్ వాస్తవం. కొన్ని విషయాలకి వెళ్దామండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే సామాన్య శకం 52లో మలబార్ తీరానికి సెయింట్ థోమా వచ్చాడు అని చెప్తారు. కానీ ఇది అబద్ధం అండి. ఎందుకంటే దీనికి ఎలాంటి చారిత్రకమైన ఆధారాలు లేవు. ఒకవేళ యేసు నిజంగానే ఉండి ఉంటే, 12 మంది శిష్యులు ఆయన ఉండి ఉంటే ఇది ఒప్పుకోవచ్చు. కానీ యేసు ఉన్నట్టు కానీ, లేకుంటే 12 మంది శిష్యులు కానీ వీళ్ళంతా ఉన్నట్టు ఎలాంటి ఆధారం మనకు దొరకదు. సో ఇది పచ్చి అబద్ధం. ఇంకోటి, అంబేద్కర్ గారు కూడా ఇదే మాట చెప్పారండి. ఆయన చాలా చారిత్రకమైన విషయాన్ని పరిశోధించి సెయింట్ థోమా ఒక బూటకము రాలేదు అని చెప్పారు. సో సరే, ఒకవేళ సెయింట్ థోమానే వచ్చాడు అనుకుందాం, కేరళకు వచ్చాడు. వీళ్ళు ఏం చెప్తారు? స్టాటికల్ స్టోరీ, నంబూదిరి బ్రాహ్మిన్స్ సెయింట్ థోమాని హత్య చేశారు అని. అసలు 3వ శతాబ్దం వరకు కూడా కేరళలో నంబూదిరి బ్రాహ్మిన్స్ ఉన్నట్టు చరిత్రకమైన ఆధారమే లేదు. అంటే ఎక్కడైతే వీళ్ళు చెప్తున్నారు నంబూదిరి బ్రాహ్మిన్స్ ఉన్నారని, ఆ ప్రాంతంలో నంబూదిరి బ్రాహ్మిన్సే లేరు. మరి అక్కడికి తోమా రావడం ఏంది? నంబూదిరి బ్రాహ్మణ్ ద్వారా హత్య చేయబడ్డం ఏంది? వింతగా లేదా మీకు? సో ఇదంతా మరి ఎందుకు అనంటే, ఒక వ్యక్తి చంపబడ్డాడు అంటే ఒక రకమైన సానుభూతి వస్తుంది. సో యేసు చనిపోయాడు, సానుభూతి. తోమాని చంపారు, సానుభూతి. 12 మంది శిష్యులను చంపారు, సానుభూతి. పాల్ కూడా చంపబడ్డాడు, సానుభూతి. ఈ సానుభూతి తీసుకుంటారు, తర్వాత దౌర్జన్యాలు చేస్తారు. ఇది వీళ్ళ ప్లాన్ అండి. ఇక నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, వ్యాపారం ముసుగులో ఆక్రమణ. వీళ్ళు అసలు ఎందుకు వచ్చారండి? ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ, ఈ పోర్చుగీస్ కానీ ఎందుకు వచ్చారు? వ్యాపారం చేయడానిక? వాళ్ళకే పూట గతి లేదు తినడానికి. వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారు?
సో వాళ్ళ పద్ధతి ఏంటంటే ఆక్రమణ చేయాలి. ఆక్రమణ చేయడానికి మేము వ్యాపారంతో వచ్చామని చెప్పుకుంటాం. సో మీరు చూడండి, ఈ సీక్వెన్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. 1498లో వాస్కో డి గామా క్యాలికట్కు వచ్చాడు. అక్కడ ఒక గుజరాతీ కన్హా అనే ఒక గుజరాతీ ట్రేడరే ఈయన ఇక్కడికి వదిలిపోయాడని చెప్తారు. మరి వాస్కో డి గామా డిస్కవర్ చేసింది ఏముందండి? ఆయన ఏం డిస్కవర్ చేయలేదు, ఇండియా ఆల్రెడీ ఉంది. సో ఈ కన్హా అనే వ్యక్తి నాకు దారి తెలవట్లేదంటే తెచ్చి అక్కడికి వదిలాడు. సో వ్యాపారం చేయడానికి వచ్చినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇది చూడండి, 1503 సంవత్సరంలో కొచ్చిన్కి పోర్చుగీస్ వచ్చి ఒక కోట స్థాపించారు. కోట స్థాపించాల్సిన అవసరం ఏముంది? వ్యాపారం చేయాలనుకున్నవాడికి వ్యాపారం చేసి వెళ్ళిపోవాలిగా. కోట స్థాపించాడు అంటే వ్యాపారం కోసం వచ్చినా అని చెప్పుకుంటూ ఒక కోటను స్థాపించాడంటే వీడి ఇంటెన్షన్ ఏంటి? ఆక్రమణ చెయ్యాలి. అది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. 1505లో ఏం జరిగింది? ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి ఎవరో ఉన్నాడు, వీడు భారతదేశానికి వైస్రాయ్గా నియమించారు. ఎవరు? పోర్చుగీస్. వైస్రాయ్గా ఎందుకు అయ్యాడండి? వ్యాపారం చేసుకోవడానికి వచ్చినవాడు. ఇదే చూడండి, 1510-11లో ఇంకోటి వచ్చాడు. వాడు మలక్కా ద్వీపంలో గోవాలో ఆక్రమణం చేయడం మొదలుపెట్టాడు. వ్యాపారం చేయడానికి వచ్చిన వాడు ఆక్రమణ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అన్నమాట. అక్కడ పోర్చుగీస్ ప్రభుత్వము వీళ్ళకి అనుమతులు ఇచ్చింది, మీరు వెళ్ళండి, ఆక్రమణ చేయండి. ఇదంతా ఏంటండి? డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ అంటారు. సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలున్నా ఇది నాదే అని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇది వీళ్ళ ప్లాన్. బట్ సాకు ఏం చెప్పారు? మేము వ్యాపారం చేయడానికి వచ్చాము అని సాకు చెప్పుకొని వచ్చారు. ఇదండి వీళ్ళది. సో లక్ష్యం ఎప్పుడు కూడా వ్యాపారం కాదండి. లక్ష్యం ఏంటంటే సైనిక మతపరమైన ఆధిక్యాన్ని సాధించాలి. ఎక్కడ? మన భారతదేశంలో. నెక్స్ట్ వెళ్తాం, గోవా ఇన్క్విజిషన్. సో ఇది కూడా మతపరమైన నరమేధమే, మనకందరికీ తెలుసు. కొందరు క్రిస్టియన్ సన్నాసులు అసలు గోవా ఇన్క్విజిషన్ జరగలేదండి, ఇదంతా అబద్ధం అండి అని చెప్తుంటారు. ఇక్కడ పుట్టినవాడు వాడు అదన్నమాట. సో జోరా ఫెనిక్స్ ఫెరారి అనేవాడు ఎవరైతే 19వ శతాబ్దపు గ్రీక్ రచయితనో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. గోవా ఇన్క్విజిషన్ ప్రపంచంలో ఇతర దేశాలలో అన్ని ఇన్క్విజిషన్ల కన్నా భయంకరమైనది. మనం చెప్పట్లా, పోర్చుగీస్ రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. వేలాది మంది బాధితులను సిలువకు కట్టి మంటలలో కాల్చారు. నెత్తుటి నదులు ఏరులై పారినాయి. ఇది పోర్చుగీస్ రచయిత చెప్తున్నారండి. దీన్ని మనం కొట్టేయగలమా? నెక్స్ట్ చూడండి, బలవంతపు మత మార్పులు. హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళని చంపేశారు, శిలువకు గట్టి కాల్చేశారు. గర్భిణీ స్త్రీలు మరియు పసిపిల్లల పైన పాశవికమైన దాడులు జరిగాయి. 100 సంవత్సరాల పాటు ఇది కొనసాగిందన్నమాట. సో బలవంతపు మత మార్పిడులు చేశారు. ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళపైన ఆంక్షలు విధించారు. వాళ్ళని చంపడము, నరకడము, లోకల్ గా ఉండే భాషను, కొంకణి భాషని బ్యాన్ చేశారు. సో ఇదన్నీ దాష్టికాలు కాదండి. కొందరు వచ్చి గోవా ఇన్క్విజిషన్ జరగనే లేదు అని చెప్తుంటారు. ఎంత అన్యాయం చూడండి. అంటే ఇక్కడ పుట్టినవాడు వాడు మతం మారంగానే దేశద్రోహి అయిపోయాడా లేదా? ఇంకా వినండి ఎంత దౌష్టికాలు. ఆర్థిక విధ్వంసం. మన భారతదేశం ఎప్పుడు కూడా సంపన్నమైన దేశమేనండి. మీరు చూస్తే 17వ శతాబ్దంలో ప్రపంచ జీడిపిలో భారతదేశపు వాటా 34%. అది ఈ పోర్చుగీస్ వాడు కానీ బ్రిటిష్ వాడు కానీ వెళ్ళిపోయే టైంకి కేవలం 2% అయిపోయింది. అంటే 45 లక్షల కోట్ల సంపదలని ఈ బ్రిటిష్ వాడు తరలించుకున్నాడు. అంతకుముందు పోర్చుగీస్ కానీ స్పానిష్ వాళ్ళు కానీ వీళ్ళు దోచుకున్నారు మన దేశాన్ని. అంటే వాడు వచ్చింది మనల్ని ఉద్ధరించడానిక? ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ తెలుగులో ఏం చెప్తారండి? భారతదేశపు నాగరికులంతా అనాగరికులండి, వాళ్ళని సంస్కరించడానికి మేము వచ్చామన్నారు. సంస్కరించడం అంటే దోచుకెళ్లడమా? ప్రేక్షకులు చెప్పండి, సంస్కరించడం అంటే దోచుకెళ్లడమా? సో ఎన్నో ఓడరేవులు వీళ్ళు చెప్తుంటారు, మనకు రైళ్లు వేశారు, ఆ పోర్ట్లు కట్టారు. ఎందుకండి రైళ్లు వేసింది? ఎందుకు? మన సంపదని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడానికి, అంటే రేవులకు తరలించడానికి. రేవులకు తరలించిన తర్వాత ఏం చేస్తారండి? ఓడలలో ఆ సంపదని నింపుకొని తమ దేశానికి పట్టుకెళ్లారు. ఇది ఉద్ధరించడమా మనల్ని? సో ఇవన్నీ గణాంకాలు అవైలబుల్ ఉన్నాయండి. ప్రేక్షకులు మీరు కూడా దీని మీద రీసెర్చ్ చేయండి. అందుకే మీరు చూస్తే ముంబై, మద్రాస్, కల్కట్టా ఇక్కడ ఓడరేవుల్ని కట్టారు, దాన్ని డెవలప్ చేశారు. మనల్ని ఉద్ధరించడానికి కాదు, మన సంపదని దోచుకెళ్ళడానికి. ఇంకోటి వీళ్ళు చెప్తుంటారు, బ్రిటిష్ వాడు వచ్చి మనకు చదువు నేర్పాడు.
మిషనరీస్ వచ్చి మనకు చదువు చెప్పారని చెప్తారు. సో మరి ఏం జరిగింది చరిత్రలో? మన విద్యా వ్యవస్థ, మన గురుకుల వ్యవస్థ ఏదైతుందో దాన్ని సమూలంగా నాశనం చేశారు. బ్రిటిష్ వాడు చేసిన రీసెర్చ్ ప్రకారమే, వాడు చేసిన సర్వే ప్రకారం బీహార్, బెంగాల్లోనే 1,00,000 గురుకుల స్కూళ్ళు ఉండేవి. అంటే భారతదేశం మొత్తంలో చూస్తే 7 లక్షల గురుకుల స్కూళ్ళే కాదండి, కాలేజ్ లెవెల్లో ఉండే విద్యా వ్యవస్థలు ఉండేవి. అక్కడ వందలాది టీచర్లు ఉండేవాళ్ళు. అక్కడ చూస్తే 50 నుంచి 80% ఎవరైతే విద్యార్థులు ఉండేవాళ్ళు వాళ్ళంతా శూద్రులు, వైశ్యులు, ముస్లిమ్స్ చదువుకున్నారు. అక్కడ వేదాలు, గణితాలు, ఆర్థిక శాస్త్రం ఇవన్నీ చెప్పేవాళ్ళు. వీళ్ళేం చెప్తారండి? శూద్రుల్ని చదువుకోనివ్వలేదు. వాళ్ళు వేదాలు చదువుకుంటే వాళ్ళ నాలికలు కోశారు, వాళ్ళ చెవిలో సీసం పోశారు అని కట్టుకథలు చెప్తుంటారు. వేదాలని, పురాణాలని, మన శాస్త్రాలని ప్రతి ఒక్కరూ చదువుకున్నారు ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ వేదాలని కూడా శూద్రులు చదువుకున్నారు. కానీ వీళ్ళేం చెప్తారండి? వేదాలను చదువుకుంటే నాలికలు కోసేశారు, చెవిలో సీసాలు పోశారు. ఇవన్నీ స్టోరీలు చెప్తారా మీకు? కానీ బ్రిటిష్ రికార్డ్స్లోనే ఇవన్నీ ఉన్నాయి. మన వాళ్ళు అందరూ చదువుకున్నారు. వాడు బ్రాహ్మణుడా, వైశ్యుడా, క్షత్రియుడా ఇలాంటి వేదాలు మన దగ్గర లేవు. 18వ శతాబ్దం వరకు కూడా మనం అందరం చదువుకున్నారు, మన పూర్వీకులు కూడా చదువుకున్నారు. కానీ వీళ్ళు అడ్డగోలుగా ఇష్టం వచ్చింది, నోటికి వచ్చింది వాగుతూ ఉంటారు. స్థానిక గురుకులాలన్నిటినీ ఈ బ్రిటిషోడు, ఈ మిషనరీస్ నాశనం చేశారు. దళితులకు విద్య లేదు అని దుష్ప్రచారాలు చేశారు. ఇంకోటి యాక్చువల్గా జరిగింది ఏమిటి? సామాజిక కుట్ర కూడా ఒకటి జరిగింది. మన వనరులని దోచుకున్నారు, మన అడవులని వీటిని ఆక్రమించుకున్నారు. మీరు చూడండి, బ్రిటిష్ వాడు వచ్చి రైల్వేలు వేశాడుగా, వేసినప్పుడు ఏం చేయాలండి? గ్రామాల నుంచి, ఇక్కడి నుంచి వారికి భూమి కావాలి, వాటిని మొత్తం ఆక్రమించుకున్నారు. అలా ఆక్రమించుకోవడం వల్ల ఏం జరిగింది? మన గిరిజనులు, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనోపాధిని కోల్పోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తిరగబడ్డారు. తిరగబడితే ఏం చేశారు? ఈ గిరిజనులు ఎవరైతే ఆదివాసీలు తిరగబడ్డారో వాళ్ళ మీద చట్టబద్ధమైన అణిచివేత తెచ్చి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ద్వారా వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు హంతకులు అని ముద్ర వేశారు. మీకు ఒక విషయం చెప్తాను ప్రేక్షకులు, ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఏదైతే దౌర్జన్యమైన చట్టం వేశారో దాంట్లో నా కమ్యూనిటీ కూడా ఉంది. వాళ్ళని దోపిడీదారులు, దుర్మార్గులు, హంతకులు అని ఈ బ్రిటిషోడు లేబలేశాడు. బ్రిటిషోడు మనకు చదువు చెప్పాడా? బ్రిటిషోడు మనల్ని ఉద్ధరించాడా? మన సంపదని దోచుకున్నాడు, మన విద్యా వ్యవస్థని నాశనం చేశాడు, మనల్ని దొంగలు, హంతకులు అని ముద్ర వేశాడు. వాడా మనల్ని ఉద్ధరించింది? అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, ముంబై ప్రభుత్వ కమిటీ ఏదైతే మొరార్జీ దేశాయ్ వీళ్ళంతున్నారో, వీళ్ళు 23 లక్షల గిరిజనులు ఎవరైతే ఈ ముద్ర వేయబడ్డారో ఆ ముద్రని తొలగించేశారు. అంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఏదైతే ఉండిందో బ్రిటిష్ వాడు మన మీద పెట్టింది, దాన్ని తీసేశారు. ఇక్కడితో ఆగలేదు వీళ్ళ దౌర్జన్యాలు. మన సాంప్రదాయాల మీద కూడా దాడి మొదలు పెట్టారు. సతీ సహగమనం అని ఒక కథని అల్లారు. విలియం కేరీ వీడు ప్రచారం చేశాడు. వేలాది సతీ సహగమనాలు జరుగుతున్నాయి అని మన వాళ్ళని మత మార్పిడి చేశాడు. బైబుల్ని అనేక భాషలలో ముద్రించి మనకు పెట్టాడు. మనకెందుకండి బైబిల్? మన వాళ్ళు వేదాలు చదువుకున్నారు, పురాణాలు చదువుకున్నారు, ఇవన్నీ చదువుకుంటుంటే మనకి పనికి మాలిన బైబిల్ ఎందుకండి? కానీ వాడేం చేశాడు? మన భాషలలో బైబిల్ని అనువాదం చేసి మనతో చదివించి మన మత మార్పిడి చేశాడు. ఈ ఇస్లామిక్ తీవ్రవాద దాడులు జరుగుతుంటే మన స్త్రీలు గౌహర్ పేరిట ఆత్మహత్యలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతికి చిక్కితే వాళ్ళను బానిసలుగా, అమ్మాయిలని, స్త్రీలని బానిసలుగా చేసుకొని వాళ్ళని వాడుకుంటారు. అలాంటి దుర్భరమైన పరిస్థితి మనకు వద్దని మన స్త్రీలు ఆత్మహత్యలు చేస్తున్నారు, తమని తాము కాల్చుకున్నారు. దాన్ని కూడా సతీ సహగమనం అని ఒక పేరు పెట్టారు ఈ దుర్మార్గులు. అంటే వీళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే మత మార్పిడులు చేయాలి, మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? సతీ సహగమనం అంటూ, ఇవన్నీ దుర్మార్గాలంటూ ప్రచారం చేయాలి. అది సక్సెస్ఫుల్ గా ఈ రోజుకి చేశారు. కానీ ఒక ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రేక్షకులు, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన ఈ దుష్ట కమ్యూనిస్టులు అదే స్టోరీలు మనకి ఈ రోజుకి చెప్తున్నారు ప్రేక్షకులు. మరోపక్క ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని అసలైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మనం మెడ చుట్టూ కట్టారు. అంటే భారతీయులందరూ వేదాన్ని పాటించే వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణులు ఇక్కడి వాళ్ళు కాదు, ఎక్కడో ఇరాన్, ఇరాక్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు అని స్టోరీని క్రియేట్ చేశారు. అదే స్టోరీని ఈ రోజుకి చెప్తున్నారు ప్రేక్షకులు. మరోపక్క మనువాద ధర్మం అంటూ హిందూ ధర్మం పైన దాడి చేస్తున్నారు. ఇది
కమ్యూనిస్టులు, ఈ నికృష్టులు ఈ రోజుకి చెప్తున్నారు ప్రేక్షకులు, ఈ కథలన్నీ కాకమ్మ కథలు, దీంట్లో అనా పైస నిజం లేదు అని చెబుతున్నా కూడా వీళ్ళు ఈ రోజుకి అదే స్టోరీలు చెప్తున్నారు. అందుకే మనం ఈ కమ్యూనిస్టులతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో పక్క చూస్తే ప్రేక్షకులు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మిజోరం, నాగాలాండ్, మణిపూర్ లాంటి ప్రాంతాలలో ఈ మత మార్పిడి మాఫియా పనిచేస్తుంది. 1911లో 3% ఉన్న క్రైస్తవులు 1951కి 90% అయ్యారు. ఎలా అయ్యారు? మత మార్పిడిలు, ప్రలోభాలు పెట్టకుండానే అయ్యారా? నాగాలాండ్లో 87%, మణిపూర్లో 41%, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ మత మార్పిడి ఘోరంగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది ప్రేక్షకులు? డబ్బులు లేకుండా, ఫండింగ్ లేకుండా, దుష్ప్రచారం లేకుండా ఈ మత మార్పిడి జరుగుతుందంటారా? కాబట్టి ఈ బ్రిటిష్ వాడు చేయలేని పనులు ఈరోజు ఈ క్రైస్తవ మిషనరీలు పనిగట్టుకొని డబ్బులు ఇచ్చి అమాయకులని మత మార్పిడి చేస్తున్నారు. సరే, మత మార్పిడి చేశారు, ఓకే అనుకుందాం, కానీ వేర్పాటువాదాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. మీరు చూస్తే ప్రేక్షకులు, నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏమంటుంది? నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అంటుంది. మత మార్పిడి జరిగిపోయింది, సరే మీరు ఒక మతాన్ని పాటించుకుంటున్నారు అనుకుందాం, నాగాలాండ్ మొత్తం యేసుదంట. ఇదేం దుర్మార్గము? అలాగే అక్కడ తీవ్రవాద సంస్థని కూడా తయారు చేశారు. వాళ్లకు గన్నులు ఇస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా పోతే అక్కడున్న ట్రైబల్స్ ని, ఆదివాసులని, హిందువులని, సాధువులని చంపుతారు. ఇంతేకాదు, చికెన్ నెక్ కారిడోర్ ఉంది. అది కేవలం 23 కిలోమీటర్లే ఉంది. దాన్ని మొత్తం కబ్జా చేసి ఈశాన్య రాష్ట్రాలను భారతదేశం నుంచి వేరు చేస్తామంటారు. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఒకడు షర్జీర్ ఇమామ్ అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు చికెన్ నెక్ ని కట్ చేస్తాను అంటే భారత ప్రభుత్వం వాడిని అరెస్ట్ చేస్తే వాడు అమాయకుడు అని వాడిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ దుర్మార్గ గ్యాంగ్లన్నీ వస్తాయి. అంటే ఏ లెవెల్లో వీళ్ళు పనిచేస్తున్నారో ప్రేక్షకులు ఒక్కసారి ఊహించండి. ఇంతేకాదు, ఈ అర్బన్ నక్సల్లు భీమా కొరెగాం అని ఒక యుద్ధం జరిగింది. అది ఎప్పుడు 1818లో జరిగింది. దాన్ని కూడా తీసుకొచ్చి బ్రాహ్మణులకి, దళితులకి అంటగడతారు, వేర్పాటువాదం చేస్తారు. మరోపక్క మన దేశ ప్రధాని మోదీ గారిని హత్య చేయడానికి కుట్ర చేస్తారు. ఈ కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు అంటే జిహాదిస్టులు, ఈ మిషనరీలు ముగ్గురు కలిసి మన దేశాన్ని విడగొట్టడానికి అన్ని రకాల కుట్రలు చేస్తారు. అంటే మన దేశం మీద, మన ధర్మం మీద ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. మరోపక్క బ్రిటిష్ కాలంలో ఏ లీజ్ అయితే ఇచ్చారో, 99 సంవత్సరాల లీజ్ ఇచ్చారు చర్చిలకి, అది కూడా ఏ ప్రభుత్వం తిరిగి తీసుకోలేదు. అంటే కొన్ని వేలాది లక్షలాది ఎకరాలు ఈ చర్చిల దగ్గర ఉన్నాయి. ఇదే కాదండి, వక్త్ పేరిట ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు మన భూముల్ని కబ్జా చేసుకుంటున్నాయి. మన గుళ్ళు, మన మాన్యాల మీద కూడా క్లెయిమ్ చేసి ఇవి మావే అని ఆక్రమించుకుంటున్నాయి. సో మన భూముల్ని ఆక్రమిస్తారు, మన హిందువులని చంపుతారు, మన సాంప్రదాయాల మీద దాడి చేస్తారు. ఇవన్నీ చేస్తున్నా కూడా హిందువులు చూస్తూ ఊరుకోవాలా? మరోపక్క క్రైస్తవంలో కులాలు లేవు, అంటరానితనం లేదు అని చెబుతూనే వీళ్ళకు రిజర్వేషన్లు కూడా కావాలి, మేము దళిత క్రైస్తవులు అని చెప్పుకుంటారు. అంటే ఈ జాతికి సిగ్గు, శరము, మానము, మర్యాద ఏది లేదు ప్రేక్షకులు. మరోపక్క తెలుగు రాష్ట్రాలలో భారతదేశాన్ని బైబిల్ రాష్ట్రంగా మారుస్తామని కొందరు పాస్టర్లు మాట్లాడతారు. ముస్లింలకు కొన్ని దేశాలు ఇచ్చారు, అలాగే మాకు కూడా ఒక దేశం ఇచ్చేయండి అని ఇక్కడ ఉన్న పాస్టర్లు మాట్లాడతారు. మన విగ్రహాల్ని విరగొడతారు, గుళ్ళ మీద దాడులు జరుగుతాయి, గుళ్ళని విరగొడతారు, విగ్రహాలను విరగొడతారు. తర్వాత దశమ భాగాలతో మన ఆదివాసీలను, మన శూద్రులను దోచుకొని తింటారు. వాళ్ళు మాత్రం ఏరోప్లేన్లు కొనుక్కుంటారు, భూమిల మీద ఆక్రమణ చేస్తారు, పెద్ద పెద్ద చర్చిలు కడతారు, మత మార్పిడి చేస్తారు. వీళ్ళు మాత్రం జల్సాగా పెద్ద పెద్ద భవంతిలలో ఉంటారు, ఏరోప్లేన్లు కొనుక్కుంటారు. కానీ దశమ భాగం ఇస్తున్న మన శూద్రులు, మన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దళితులుగానే మిగిలిపోయారు. సో ప్రేక్షకులు, సమరైజ్ చేయాలంటే భౌతికమైన దాడులు ఒక పక్క, సాంస్కృతికమైన కుట్రలు ఒక పక్క, ఆర్థిక విద్యా వ్యవస్థ నాశనం ఒక పక్క, జనాభా మార్పిడి అంటే డెమోగ్రఫీ మార్పు ఒక పక్క. అంటే మన దేశం మీద ఎంత ముప్పు పొంచిందో ఒక్కసారి గ్రహించుకోండి. వీటి మీద మనం ఈ రోజు ఫైట్ చేస్తే పరిస్థితి దాటిపోయి దేశం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఇంకా తర్వాత చేసేది ఏమీ ఉండదు. వాళ్ళు మన మీద కూడా భౌతికమైన దాడులు చేస్తారు, మనల్ని చంపుతారు, నరుకుతారు, ఏం చేస్తారో ఊహించడానికి నాకైతే సాధ్యం కావట్లేదు ప్రేక్షకులు. సో సెక్యులర్లమని చెప్పుకొని ముసుగు పెట్టి ఒక నిద్రను నటిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరయ్యా మేలుకోండి. మేలుకొని మన హిందూ ధర్మం మీద, మన దేశం మీద
ఏ దాడి అయితే జరుగుతుందో దాన్ని గ్రహించండి, నోరు విప్పి మాట్లాడండి. సో ప్రేక్షకులు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.